రైతులకంతా నమస్తేనా. ఈరోజు డేట్ వచ్చేసి ముందుగా 30 మార్చి నెల 2024 సంవత్సరం. ఈరోజు మనము అన్ని మార్కెట్లు యాక్షన్ అయిపోయిన తర్వాత మదనపల్లి, అనంతపురము, వీకోట, వడ్డిపల్లి, పలమనేరు, ఢిల్లీ, మైసూరు, కోలార్, కలికిరి, కలకడ అన్ని మార్కెట్లు ధరలు చూసుకున్నట్లయితే కనుక ఈరోజు యాక్షన్ అంతా పూర్తయిన తర్వాత ఒక్కొక్క మండి అనేది తెలుసుకుందాం. ఈరోజు ముందుగా మన ఈ దేశంలో ఏషియాలోనే నెంబర్ 1 మార్కెట్లో వచ్చేసి మదనపల్లిలో టాప్ రేట్ వచ్చేసి ఎస్ఎంబి మండీలో 600 రూపాయలు అన్న. ఎస్ఎంబి మండీలో 600 రూపాయలు వేశారు. యావరేజ్ చూసుకున్నట్లయితే కనుక అన్ని మండీలు పడినది 500 ఇంకా స్టార్ట్ అయ్యేసాయి. అన్ని మండీల్లోనూ 510, 520, 30, 40, 50, 60 రూపాయలు, 70 రూపాయల దాకా అనేది అన్ని మండీలో పడిందండి యాక్షన్లో. ఇంకా టాప్ రేట్ చూసుకున్నట్లయితే కనుక మదనపల్లిలో 600 రూపాయలు. నెక్స్ట్ వచ్చేసి మనకు అనంతపురం మార్కెట్లో చిన్న బాక్సులు 15 కిలోల బాక్సులు టాప్ రేట్ వచ్చేసి 230 రూపాయలు అన్న. ధర పెరిగింది అనంతపురం మార్కెట్లో. నిన్నటికి మొన్నటికి 3 రోజులు ఇంకా పోల్చుకున్నట్లయితే కనుక ఈరోజు 40 రూపాయలు అనేది పెరిగింది. ఈరోజు 15 కిలోల బాక్స్ వచ్చేసి 40 రూపాయలు పెరిగింది. నెక్స్ట్ మార్కెట్ వచ్చేసి వీకోటలో కన్నా చిన్న బాక్స్ ఏమన్నా టాప్ రేట్ వచ్చేసి 300 రూపాయలు. యావరేజ్ చూసినట్లయితే కనుక 250, 60, 70, 80 రూపాయల దాకా అనేది యావరేజ్ పడినాయన్న. నెక్స్ట్ వచ్చేసి మనకు వడ్డిపల్లి కన్నా 290 రూపాయలు అన్న. టాప్ రేట్ వచ్చేసి వడ్డిపల్లి 290 రూపాయలు. మనకు వడ్డిపల్లి గురించి అనేది తెలియదు. 290 రూపాయలు ఇన్ఫర్మేషను. ఇంకా పలమనేరు 275 రూపాయలు అన్న టాప్ రేటు. యావరేజ్ చూస్తే కనుక 230, 40, 50 అందరికీ దొరికింది. రైతులు కదా దొరికింది 230, 40, 50, 60 రూపాయలు. టాప్ రేట్ వచ్చేసి 2 లాట్లు ఏమో 275 రూపాయలు వేసినారు పలమనేరు. మరి ఢిల్లీ సమాచారం అయితే మనకేం తెలియదు అన్న, కనుక్కోవాలా, ముందుగా చెప్పలా. నేను దాని గురించి ఢిల్లీ మార్కెట్ గురించి ఏం అడగలా ఎవరిని. ఇంకా మైసూరులో వచ్చేసి 490 రూపాయలు చెప్పినారన్న. మనము డైరెక్ట్ మండి ఓనర్లు చేయాల. రైతులు ఉన్నారు అక్కడ మన సబ్స్క్రైబర్స్, వాళ్ళు చెప్పినారు 490 రూపాయల దాకా పడినాయినా అన్నారు. అది ఎంత నిజమో అది తెలియదు, ముందుగానే చెప్తాండ. ఓకేనా. ఇంకా వచ్చేసి మైసూరు అయిపోయా. ఇంకా కోలార్ మార్కెట్లో టాప్ రేట్ వచ్చేసి 300 రూపాయలు. యావరేజ్ చూస్తే కనుక 250 ఇంకా 230 ఇంకా 240, 50, 60, 70 రూపాయల దాకా యావరేజ్ పడినా. టాప్ రేట్ వచ్చేసి కోలార్లో 300 రూపాయలు. ఇదినా. ఇంకా కలికిరి నిన్న 300 రూపాయలు వెళ్ళిందన్న. ఈరోజు అయితే 250 రూపాయలైనా. ఈరోజు శనివారం అని ఆడ స్టాక్ ఏం తక్కువే వచ్చింది, కానీ 250 రూపాయలు అనేది జరిగింది ఆడ. ఉన్నట్లు చెప్పాల, మనం మళ్ళీ చెప్పేది కాదు 300 అని. 250 రూపాయలు నా కలికిరి టమాటా మార్కెట్లో. ఇంకా కలకడ ఏం తెలుసుకోవాలా. ఓకేనా. ఇది నా ఈరోజు ఇన్ఫర్మేషను. అన్ని మార్కెట్ల సమాచారము ఇచ్చినాను. ఇంకేమన్నా మార్కెట్లో ఏమన్నా మిస్ అయ్యింటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇంకేమన్నా అకస్మాత్ మార్కెట్ సమాచారం తప్పు చెప్పింటే మీరు దాంట్లో కామెంట్ రూపంలో చెప్పినా నాకేం బాధలే. కామెంట్లో మెన్షన్ చేయొచ్చు. చెప్పండి ఇట్లా మార్కెట్లో ఇంత తప్పు చెప్పినారని పెట్టండి. ఏం తొందర ఎవరు బాధపడలేడా. ఇప్పుడు అకస్మాత్ మదనపల్లి, అనంతపురం, వీకోట, వడ్డిపల్లి, మైసూరు, పలమనేరు, కోలారు, కలికిరి అన్ని మార్కెట్లు చెప్పినా కాబట్టి అన్ని మార్కెట్లు కరెక్ట్ అని నా మనసు చెప్తాంది. ఇంకా మీరు ఇంకా ఒపీనియన్, మీరు ఈ మార్కెట్ తప్పు చెప్పినారని కామెంట్ పెట్టండి, ఇబ్బంది ఏం లే. ఇది నా ఈరోజు అన్ని మార్కెట్ల ఇన్ఫర్మేషను. ఇంకా వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ అనేది అప్డేట్ ఖచ్చితంగా ఇస్తా. ఎందుకంటే ఈరోజు తోటల కాడికి విన తెల్లారే రైతులతో ఇంటర్వ్యూ చేసేదానికి కొంచెం లేట్ అయింది అంతే. మార్కెట్ ఇంకా యాక్షన్ అవుతానంటే చిప్పిల దానికి వెళ్ళిపోయినాను రైతులు ఇంటర్వ్యూ చేసుకునేదానికి. కొంచెం లేట్ అయింది ఈరోజు. లేకుంటే డైలీ నేను 10:30, 11:30 లోపల పెట్టేస్తాను. ఈరోజు ఇంచుమించు 12:30. కొంచెం లేట్ అయింది, సారీనా. ఓకే, థ్యాంక్ యూ. నా వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇన్ఫర్మేషన్.